ఏ దేశమెగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అంటే పొగడ్డం కాదు కానీ అక్కడికెళ్ళి మన దేశం పరువులు తీసేటటువంటి వేదాల గురించి మొన్న ఈ మధ్యన మాట్లాడుకున్న అమెరికాలో ఏం చేస్తున్నారు, ఐర్లాండ్‌లో ఏం చేస్తున్నారు. అది పోతే ఇప్పుడు కెనడాలోకి వెళ్ళినటువంటి సిక్కు పంజాబ్‌కి సంబంధించినటువంటి సిక్కు వ్యక్తి, అదే రాష్ట్రానికి చెందినటువంటి మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు అమన్‌ప్రీత్ సైని అనే పంజాబ్‌కే చెంది కెనడాలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నిశ్శబ్దంగా భారతదేశానికి పారిపోయొచ్చాడు. అక్కడి పోలీసులు అక్కడ వాడి అరెస్ట్‌కి వారెంట్ జారీ చేస్తూ, వాడి ఆచూకీ గుర్తించిన వాళ్ళు తమకు సమాచారం ఇవ్వాలని పత్రికా ప్రకటన విడుదల చేయడంతో భారత పోలీసులకి తెలిసింది. పంజాబ్‌కి చెందినటువంటి మృతురాలు సైని గత కొన్నేళ్లుగా టొరంటోలో ఉంటోంది. కెనడాలో ఉన్నటువంటి టొరంటోలో. లింకన్ ప్రాంతంలోని పార్కులో లాస్ట్ వీక్ భారత్‌కి చెందిన 27 ఏళ్ల యువతి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉందంటూ పోలీసులకి ఎవరో సమాచారం ఇస్తే వాళ్ళెళ్లి వెరిఫై చేశారు. ఆ దర్యాప్తులో తేలిందేంటంటే మన్‌ప్రీత్ సింగ్ అనేవాడు దేశం విడిచి పారిపోయాడు వెంటనే అని తెలియగానే వాడికి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అన్న దాని మీద వెరిఫై చేస్తున్నారు. వాడే ఈ మర్డర్ చేశాడని అయితే తేలింది. మన్‌ప్రీత్ సింగ్ హత్య కేసు నమోదు చేసి గాలించారు. వాడి ఫోటోను కూడా విడుదల చేశారు. ఆయన గుర్తించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వమని చెప్పి అడిగారు. హత్యకు గల కారణాల మీద దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడి ఆచూకీ కోసం కెనడా అధికారిక వర్గాలు భారత్‌ని సంప్రదించినాయి. మనోళ్ళు మేబీ వాడిని అప్పజెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.